హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సెప్టెంబర్ నెల జీతాల బిల్లులకు ఏమైంది? అసలు జీతాల బిల్లు ఎందుకు ఇంకా జమ కాలేదు? సో, ఇప్పుడిప్పుడే బిల్లులలో కదలికైతే రావడం జరిగింది. సో, అకౌంట్‌లో జమ అయ్యే తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు జీతాల బిల్లుల స్టేటస్ అండి. ఏపీ రాష్ట్రంలోని ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల బిల్లులో ఉదయం నుంచి స్తబ్దుగా అంటే కదలిక లేదన్నమాట. నో మూవ్‌మెంట్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం వాటి స్టేటస్‌లో ఎటువంటి మార్పు లేకుండా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉన్నాయి. అయితే అనూహ్యంగా సాయంత్రం అంటే ఇవాళ 5 గంటల తర్వాత కొన్ని బిల్లులు ఆర్‌బీఐ ఈక్యూబెర్‌లోకి వెళ్ళినట్టయితే తాజా సమాచారం అండి. సో, ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్స్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈక్యూబెర్‌లో ఉన్నట్లుగా బిల్లులు స్టేటస్ అయితే చూపిస్తుంది. సో, ఈ బిల్లు సంబంధించినటువంటి అంటే వివిధ శాఖలకు, వివిధ ట్రెజరీలకు సంబంధించినటువంటి బిల్లులు ఈ విధంగా ఆర్‌బీఐ ఈక్యూబెర్‌లోకైతే వెళ్ళాయన్నమాట. ఈ బిల్లులన్నీ కూడా మరి కొద్ది సేపుల్లో బ్యాచ్ నంబర్స్ అలాట్ అవ్వడము, అలాగే జీతాలు, పెన్షన్‌లు జమ కావడం అయితే జరుగుతుంది. సో, అందరూ గూడా స్టేటస్ చెక్ చేసుకోండి. మీకు గనక జీతాలు, పెన్షన్‌లు జమ అయినట్లయితే దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే పూర్తి స్థాయిలో సెప్టెంబర్ నెల జీతాలు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు మన ఛానెల్‌లో అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.